పెట్ట క్వాలిటీ ఎక్కువ ఉండాలండి పుంజు కంట. పెట్టలోనే క్వాలిటీ ఎక్కువ ఉంటుంది. పెట్ట నుంచి ఉత్పత్తి అయ్యి బ్రీడే మంచిది వస్తుంది. పుంజు దాన్ని ఇప్పుడు కోడి పుంజులు ఏం చేస్తున్నారంటే ఇది దాన్ని తెచ్చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అని చేత కోడి పుంజుని మనం దాని క్వాలిటీని చూసుకోవాలి ముందు. కోడి పుంజులో క్వాలిటీ ఎలా ఉంది, అది త్రిభుజాకారంలో ఉందా, ఈ బాడీ కిందకు ఉందా, లేకపోతే హెవీ బాడీ ఉందా, మెడ కొరస ఉందా, తర్వాత పన్ను ఏ రకంగా ఉంది, ఆ మెడ పూస ఎలా ఉంది, అవి చూసుకోవాలి. చూసుకుని కొంతమంది మెడబారు ఉన్న వాటిని కరెక్ట్ కాదు. అది మా దగ్గర సెలక్షన్ అలా ఉంటుంది. రేజా పెట్టల మీద వేసి తీయించినవే మాకు బాగా డెవలప్ అవుతున్నాయి. తర్వాత ఎవడైనా అయ్యే అడుగుతున్నారు కాబట్టి అయ్యే ఇస్తూ ఉంటాం. బ్రీడింగ్ పెట్టలో క్వాలిటీ ఇప్పుడు మా పెట్ట ఉంది, ఇది చూపించాను కదా. పూర్వం కాలం నుంచి ఒరిజినల్ జాతి, మెయిన్ జాతి ముఖ్యం. ఆ కోడిపెట్ట జాతి ఏ రకంగా వస్తుందంటే ముందు త్రిభుజాకారంలో ఉంటుంది పెట్ట, మెడ కొరస, పన్ను చిన్న పన్ను ఉండి కన్ను ఫుల్గా వైట్ ఉండాలండి, పూర్తిగా వైట్ కన్ను ఉండాలి. ఉండి కొంచెం మట్సం చిన్నది లేచి ఉండాలి వెనకాల. అది కిందకి దిగింది అనుకోండి, రేజాలు కిందనే దిగి ఉంటుంది. బలం, తోక బలం, రెక్క బలం, మెడ బలం, పన్ను పట్టుకోవడానికి ఆ మూడు ముందు చూసుకోవాలా. ఫస్ట్ కాళ్ళ మీదకి వెళ్ళిపోవాలి దృష్టి. కాళ్ళు ఏళ్ళు ఏ రకంగా ఉన్నాయి, వెనకాల వీళ్ళు కరెక్ట్గా వెనక్కి నిలబడి ఉందా లేకపోతే ఎలా ఉందా. ఇలా తిన్నంగా ఉందనుకోండి, వెనకాల సపోర్ట్ దెబ్బలాడినప్పుడు వెనకాల సపోర్ట్ ఉంటుంది, వీళ్ళు వెనక్కి పడిపోనిది. అదే ఎలా వంగింది అనుకోండి వెనక్కి పడిపోతుంది, బ్యాలెన్స్ తప్పుతుంది. అంచేత ఆ క్వాలిటీలు ముందు ఏళ్ళు పెసరగాయల్లో ఉండాలి. కాలు ఏళ్ళు అది చూసుకుంటే కనుక కోడిని ఎంచుకోగలిగినట్టే లెక్క. కొంతమంది ఏదో చూస్తున్నారు, ఆ కోడి పుంజుని చూసి పెట్టలు చేసి ఇది బాగుందిరా అని వేసేస్తున్నారు. కానీ క్వాలిటీలు చూడలేదు. అందులో క్వాలిటీలు మెయిన్ ముఖ్యం అండి. పెట్టలు అవనాయండి, పుంజులు అవనాయండి. మా అయితే అన్ని క్వాలిటీ వచ్చేస్తాయండి. ఏం చేద్దంటే పుంజు క్వాలిటీ తెస్తాం, మేపు క్వాలిటీగా ఉంటుంది. మెయిన్ మేపులోనే వస్తుంది పుష్టి. పిల్ల క్వాలిటీ కూడా మేపులోనే వస్తుందండి. ఆ మేపు ఏదో మామూలుగా తౌడే పడిచి పక్కపోతే ఆ పిల్లలు సరిగ్గా రావు, పుంజు సరిగ్గా తోకదు. మెయిన్ వీర్య బలం ఉండేలాగా దానికి కావలసిన బలం ఇస్తే కనుక రోజు గుడ్డు వేస్తాం, ఒక 5 పిక్కలు వేస్తాం. తర్వాత నాస్తా అవసరమైతే నాస్తా తయారు చేస్తాం. మేక మాంసం నరాలు అవి ఉంటాయి, ఆ నరాలు వేస్తాం. దానివల్ల కోడి పుంజు పుష్టిగా డింకి కోడిని తయారు ఎలా చేస్తారో అలా చేసినట్లయితే పెట్టల మీదకి వేసి పుంజు అప్పుడు అది పిల్లల్ని మంచి పిల్లల్ని దింపుతుంది. పెట్టలు కూడా ఒక రివటాల్ ట్యాబ్లెట్ అవనాయండి, రివటాల్ సిరప్ అవనాయండి. ఆ గుడ్లెట్టి టైంలో 2 రోజులకో 3 రోజులకో ఒకటి వేస్తే పిల్లలు 18 రోజులకే వచ్చేస్తాయి. దాని అంతటా అవి పొడుచుకుని వస్తాయి తప్ప పెట్టలు పొడిస్తాయి అనుకుంటారు చాలామంది. పెట్టలు అవి పొడవు. ఏ పిల్ల బలంగా ఉంటే ఆ పిల్ల ముందు వచ్చేస్తాయి. తాగేస్తూ ఉంటాయి కొన్ని పెట్టలు. ఆ పెట్ట అలవాటు అండి. అవి మేపులు సరిగ్గా పెట్టరు కొంతమంది. ఆ మేపు పెట్టకపోవడం వల్ల వచ్చిన ఫాల్ట్ అది. ఆ పెట్ట ఏం చేస్తే ఆ పొట్టులో గవ్వుకుని తీయకపోతే అదే గుడ్డు పొడుచుకుని తాగదు. లేదు డైలీ పొద్దున్నే తీసి మేపు పెట్టేసి పొట్టులో పెట్టండి, ఎందుకు పుడుతుంది? పడదు. అలాగే చిన్నపిల్లలకు కూడా మేపు పుష్టిగా అందిస్తే 2 నెలల కాడి నుంచి కోడిపిల్ల కూడా దెబ్బలాడుకోదు. అవి ఎప్పుడు దెబ్బలాడతాయి? ఆకలి వేసినప్పుడు పొడుచుకోవడం మొదలెడతాయి. కప్పెట్టేసి వదిలేస్తే ఒకదాని ఒకటి కూడా తినేస్తాయి పొడుచుకుని. కప్పెట్టేసి వదిలేస్తే పిల్లల్ని ఆకలే జనం కూడా గొడవలు రానికి ఆకలే కదా. ఇవి అంతే. పెట్ట మీ పిల్లలు అయిన తర్వాత 2 రోజులు పోయిన తర్వాత మనం వదిలేసినా ఇబ్బంది లేదు. బయట 2 రోజులు మాత్రం కొంచెం జాగ్రత్తగా లోపల పెద్ద గూడు వేసి పెడితే అందులో నూకలో గంటి నూక వేసుకుంటే అండి 2 రోజుల తర్వాత ఇంకా కొంచెం బెల్లం నీళ్ళు కానీ పసుపు నీళ్ళు కానీ. లేదంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు కొంతమంది, ఆ కడుపులో చెడ పదార్థం పోవడం కోసం ఆల్బెండజోల్ సిరప్ ఒక డ్రాప్ పుట్టిన వెంటనే ఒక పిల్లకి వేసేస్తే మరి ఈ బెల్లం నీళ్ళు పెట్టగలదు, పసుపు నీళ్ళు పెట్టగలదు. తర్వాత 3 రోజులు పోయిన తర్వాత పోల్పాక్స్, ఆ తర్వాత ఒక వారానికి లసోటా, తర్వాత 14 రోజులు పోయిన తర్వాత క్లోన్ 30 వేసేస్తే ఇంకా ఆ కోడికి ఏ జబ్బు రాదండి. అది జాగ్రత్త చూసుకోవాలి. తర్వాత 2 నెలలకు ఒకసారి లసోటా వేసుకుంటే కంటిన్యూ వేయవలసిందే ప్రతి 2 నెలలకి. కోడి అంటే మనం ఇచ్చి ఫీడ్ని బట్టండి. అది ఫీడు మనం న్యాచురల్ ఫీడ్ వేరు. మనం కొంతమంది ఏం చేస్తున్నారు, అప్పుడు మనం పండించి ప్రతి గింజ కూడా మందులతోటి పెడుతున్నారు. ఇప్పుడు మందులు కొట్టినవి పురుగులు పడేసిపోతున్నాయి. తోటలో ఉన్నాయండి, ఏదో కోళ్ళు అంతే.
న్యాచురాలిటీ ఉన్నది వేరు. మనం 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 దాన్ని ఏదో డెవలప్ చేద్దామని మొక్కజొన్న అది ఇది తెచ్చి ఆ ఫారంలో మేపులు తెచ్చి అవి పెట్టించినట్లయితే కనుక వృద్ధి చెందవండి. అది పక్కన పెడుతున్నారు కరెక్ట్ కాదండి. కోడిచ్చి వేడి వేరు, దాని పక్కన పడుకుంటే కోడి పిల్లకి మేపంత బలం ఆ వేడి. కరెంటు వేడి పెడతాం, అది కావాలని పెట్టింది, అది న్యాచురాలిటీ రాదు అందులో. మనం పెట్టకని పడుకున్న దానికే న్యాచురాలిటీ వస్తుంది. ఒక 2 నెలలు పెట్టనకాల ఉంచి 2 నెలల తర్వాత పెడితే పెట్ట కూడా మన గుడ్ల కోసం వెంటనే పెడితే వీక్నెస్ వస్తుందండి. 2 నెలల తర్వాత మళ్ళీ గుడ్డుకు వచ్చినప్పుడు పెట్ట స్ట్రెంగ్త్ బాగుంటుంది, ఈ పుంజు స్ట్రెంగ్త్ బాగుంటుంది. ఆపాలి 1 నెల పుంజుని కూడా కంటిన్యూ వేసేయకూడదు. అప్పుడు దీని స్ట్రెంగ్త్ బాగుంటుందండి, పెట్ట స్ట్రెంగ్త్ బాగుంటుంది. అప్పుడు వచ్చిన పిల్లలే న్యాచురాలిటీ వస్తుంది. తర్వాత దెబ్బలాటలో కూడా ఎప్పుడు కూడా తేడా లేకుండా ఉంటాయి. వెంటనే పుట్టిస్తే మనకి ఆ పిల్లల్లో వీక్నెస్ వచ్చేస్తుంది. 10 సార్లు పెడద్దండి, ప్రతి నెల పెట్టేస్తే గుడ్డు. మీకు ఒక పెట్ట గుడ్డు తీసి మనం ఇంకో పెట్ట దగ్గర పెడతాం, ఈ పెట్టను వదిలేస్తాం, ఈ పిల్లలు అయ్యేసరికి మళ్ళీ గుడ్డుకు స్టార్ట్ చేసేద్ది. కరెక్ట్గా 21 రోజుకి గుడ్డుకు వచ్చేది పెట్ట వస్తుంది. కానీ అంత క్వాలిటీ రాదండి. 2 తల్లి కింద పెట్టి పిల్లలు వచ్చినంత క్వాలిటీ రాదు. పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటున్నారు, అది బిజినెస్ వాళ్ళు. అది ఏం చేస్తా ఆడి దగ్గర నుంచి పోతుంది, అది ఏం చేస్తుంది అనేది ఆడికి అనవసరం. అదే మనం క్వాలిటీ ఇవ్వాలనుకున్నప్పుడు మాత్రం మనం ప్రతి పెట్ట 2 నెలల తర్వాత పెట్టినవే మనం క్వాలిటీ ఇవ్వగలం. అది మనకి రేపు పొద్దున్న మీరే చెప్తారు, నా పేరు ఇది బాగుంటుందిరా రాజుగారి దగ్గర. అలాగే అదే 10 రోజులకి ఒకసారి పెట్టించి 10 రోజులకి ఒకసారి తీసేస్తే అవి బాగోవు. రేపు పొద్దున్న ఆడి దగ్గరికి వెళ్ళాలి కూడా, ఆ డిఫరెంట్ ఉంటుంది. మాది ప్రతి పెట్ట కూడా 2 నెలలకి 2 నెలలకి గుడ్లు పెట్టిన పెట్టలనే మేము పట్టులు పెడతాం. ఆ పెట్టే మళ్ళీ తిరిగి మళ్ళీ పొదగాల, అదే గుడ్డు మళ్ళీ రావాలి. దానివల్ల వీక్నెస్ వస్తాయండి. ప్రతి పెట్టలోని వీక్నెస్ వస్తుంది, పుంజులోని వీక్నెస్ వస్తుంది. అప్పుడు పిల్ల వీక్ అవుద్ది. పెట్ట ఎప్పుడైతే వీక్ అయిందో పిల్ల వీక్ అవుద్ది కదా. చేత ఇప్పుడు 2 సంవత్సరాలకి ఈని పశువులు ఏ రకంగా ఉంటాయో, 1 సంవత్సరం ఈని పశువు ఎలా ఉంటుందో తెలుస్తుంది. 7 నెలల దాకా పాలు ఇచ్చేద్ది. తర్వాత 2 నెలలు అయిన తర్వాత మళ్ళీ పాలు ఇవ్వాలంటే కొంచెం కష్టపడాలి. మనం మేపులు అయితే తగ్గిపోతాయి. ఇది అంతే. కోడి కూడా 3వ నెల నుంచి బయటపడతాయండి. పిల్లలో కొంచెం యాక్టివిటీ ఉంటుందండి. ఆ యాక్టివిటీని బట్టే మనం ఎంచుతాం. ఈ పిల్ల బాగుంటుంది, ఈ పిల్ల కొంచెం వీక్, అందులో కూడా కొన్ని వీక్ వస్తూ ఉంటాయి. ఆ వీక్ అయినవి పక్కన పెడతాం, యాక్టివ్గా ఉన్న వాటిని ముందిస్తాం మేము బయటకి ఇచ్చేటప్పుడు. క్వాలిటీ ఇస్తామండి ఎవరికి ఇచ్చే వాటిని. మంచి వాటిని ఇస్తే రేపు పొద్దున్న రాజుగారి దగ్గరికి వెళ్తే మనం ఎంచుకోగలదురా, ఆయనే ఇస్తాడు ఎంచుకుని అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవేళ నా దగ్గరికి వచ్చేవాళ్ళు అందరూ కూడా ఆయన ఏది ఇస్తే అదే బట్టి రమ్మని చెప్పేవాళ్ళే ఉన్నారు. అలాగే ఇస్తున్నాం కూడా మేము. వస్తాయి. ప్రతి దాంట్లో పుంజిన బోల్ని కొన్ని వస్తాయి, పెట్టిన బోల్ని కొన్ని వస్తాయి. మనం ఏ పెట్ట ఆ పెట్ట కింద పెడతాం కాబట్టి మనం ప్రతి పెట్ట రికార్డే ప్రతిదీ మా దగ్గర. ఇవో చూశారు కదా నీ పేర్లు. ఇది గుడ్డు మళ్ళీ పుట్టిన నక్షత్రం కూడా మేము రాస్తాం. పుట్టినప్పుడు ఆ నక్షత్రంలో పుట్టిన పిల్లలు ఏ రకంగా ఉంటాయి. అదే మళ్ళీ ధనిష్టంలో మేము పట్టులు పెట్టాం. ధనిష్ట నక్షత్రం అంటే 5 రోజులు ఉంటుంది, 5 రోజులు ఉంటుంది. తర్వాత కత్తిరిలో పెట్టచ్చు, రోహిణి కార్తీలో గుడ్లు పెడతాం. వాటికి ఉన్న స్ట్రెంగ్త్ ఇంక 2 వాటికి దేనికి రాదు. మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలల్లో దిగిన పిల్లలకు వచ్చినంత స్ట్రెంగ్త్ మిగిలిన కాలాల్లో దిగిన వాటికి రాదండి, గ్యారంటీ. ఏదంటే వేడిని తట్టుకుని ఆ పిల్ల మంచి వేడి, మామూలు వేడి కాదు, ఆ వేడిని తట్టుకుని ఈతలకు వచ్చేద్ది. ఆ నక్షత్రానికి బడ్డీలు వేసిన, పట్టులు పెట్టిన ఆ పాము కానీ పురుగు కానీ చేరుతుంది. అలాగే కమ్మ కొట్టారనుకోండి, ఆ కమ్మ కూడా ధనిష్టలు కానీ పడితే కాలిపోతుంది అన్న ఇది కూడా ఉంది. 3 నెలల్లో మేము తేల్చేస్తాం ఏది అది. మాకు 3 నెలలకే డెవలప్ అయిపోతాయి పిల్లలు కూడా. ఇవే ఇక్కడ ఉన్నాయి చూడండి, ఆ పిల్లలు ఇలా పిల్లన్నాయి. పనికిరాని అన్నవి ఉండవండి అసలు. ఏం చేద్దంటే మేము తక్కువ చేయిస్తాం కాబట్టి. ఊరికే 100 పెట్టలు వేసి 10 పుంజులు వేసి 100 పెట్టలు వేసేస్తే మాత్రం క్వాలిటీలు కంపల్సరీ ఎంచవలసిందే. 50% పోతాయి. 50% పోతాయండి ఎక్కువ వేసేస్తే కనుక. 50% పోతే తర్వాత మేపడానికి ఇబ్బంది పడి కొంతమంది మకాలు ఎత్తేసి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా తీయించి కింద నుంచి పైకి వెళ్ళాలి తప్ప ఒకేసారి 10 డబ్బులు ఉన్నాయని 10 పుంజులు తెచ్చి ఒక 100 పెట్టలు తెచ్చి వేసేస్తే అది ఏం రాణించదు. తర్వాత వాడు లాస్ అవుతాడు కూడా. ఫీడు మేము మొట్టమొదట 3 రోజులు కనుక నూక, గంటి నూక ఇవి వేసి తర్వాత పిండి ఆడించేస్తాం. నవధాన్యాలు
పిండి ఆడించేసి ఆ పిండి 10 పిల్లలు అయితే ఒక గుడ్డు కలుపుతాం అందులో. ఆ పిండిలో 20 పిల్లలు అనుకోండి, 2 గుడ్లు కలుపుతాం. 30 పిల్లలు అయితే 3 గుడ్లు కలిపి అన్నిటికి సమానంగా వేసేస్తాం. శుభ్రం కడుపు నిండా తింటాయి. జింకోవిట్ టానిక్ మాత్రం 2 మూతలు కలుపుతాం అందులోనే. దానివల్ల పిల్ల ఏపుగా వచ్చేది, కడుపు నిండా మేత కూడా మేస్తుంది, ఆకలి ఎక్కువగా పడుతుంది దానివల్ల. ఈ ఫీడింగు 3 నెలల వరకు ఆ ఫీడింగ్ వేస్తాం. తర్వాత ఈ గంటలు, షోళ్ళు, ధాన్యం ఇవన్నీ కలిపి వేసేస్తామండి. అయ్యే వచ్చి తినేసి వెళ్ళిపోతామంటే ఇక్కడ పెట్టేసే ఉంచేస్తాం గింజలు. అలా పిల్లలు తినేసి వెళ్ళిపోతే ఎప్పుడు వెళ్తే అప్పుడు. ఏదైతే కడుపు నిండా గింజలు తిన్నదో దానికి మేపు లేనట్టు లెక్క. 4 గింజలు తినేసి వెళ్ళిపోతే ఫుల్గా మేపు ఉన్నట్టు లెక్క. అది కూడా మేము గమనిస్తామండి. గాగ నిండా తిన్నదంటే దానికి మేపు తక్కువ ఉన్నట్టే లెక్క. సగం తిని 4 గింజలు తినేసి వెళ్ళిపోయిందా పూర్తిగా మేపు ఉన్నట్టు లెక్క. ఇది కరెక్ట్ అయిన ఈ విషయం కొంతమంది గమనించారు. గాగల నిండా తింటున్నాయి కదా పర్లేదు అనుకుంటారు, అయితే అట్లా మేపు తక్కువైంది అనుకోదు. ఈ గింజలు బయట పెడతామండి. ఆ గింజలు అలాగే తినేసి వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, మళ్ళీ తింటాయి, వెళ్తూ ఉంటాయి. గాబుల్లో వేసినప్పుడు సాయంత్రం 4 గంటలకి 6 నెలల తర్వాత కూతలు పెట్టి దెబ్బలాడుకుండి వయసు వస్తుందండి. అప్పుడు కోతలు కూర్చున్నప్పుడు ఏముందంటే ఆ పెట్ట మీదకి ఎక్కడానికి ఒకటి, ఇది ఎక్కడానికి కోతలు పెట్టేటప్పుడు ఒకదాన్ని ఒకటి పొడుచుకుంటాయి. అప్పుడే పుంజులు జాబులో వేసి ఒక పూట గాబులో వాటికి ఇదే పెడతాం మనం. ఈ వీడేనండి ధాన్యం, షోళ్ళు, ఈ మేరుకులు 3 గంటలుని ఈ 4 కలిపి వేసిస్తే ఒక పూటే, 2 పూటలు అయ్యాం. నీళ్ళు ఒక పూట అలా కంటిన్యూ వాటి దగ్గర ఉంటాం. అలా పెట్టడం వల్ల కడుపు నిండా తింటాయండి, ఇబ్బంది ఉండదు. అయితే కొంచెం ఖాళీగా తిరిగిలా ఉండాలి. ఆ తర్వాత ఏం చేస్తామంటే జాబుల్లో వేసి ఆ షెటిల్ కింద కట్టేస్తాం. ప్రతి పొడుగుతాడు వేసి కట్టడం వల్ల దానికి ఎక్సర్సైజ్ అయిపోద్ది. అక్కడే జాబులో అయితే ఎక్సర్సైజ్ ఉండదు, అది డిఫరెంట్ ఉంటుంది. అదే 1.5 వయసు రావాలండి. ఈ రేజాలు అయితే సంవత్సరానికి అయితే బలం ఉన్నప్పటికీ కూడా అవతలది 1.5 దాటితే 2 సంవత్సరాలు కాదు 3 సంవత్సరాలు దాని మీద కూడా వేసుకోవచ్చు. సంవత్సరం కోడిని అయితే మళ్ళీ సంవత్సరం దాని మీద వేయాలి అవతలది కూడా, లేదు దాన్ని అయితే. అలాగైతే వాటి బలం అటు చూపించుకోగలం. 1.5 వయసు దాటితే కనుక మీ ఇష్టం ఎలాంటి దాని మీద వేసుకోవచ్చు. నేను రెట్ట మారిపోద్దండి. ఇప్పుడు పాముల మందు కంపల్సరీ డీవార్మింగ్ చేస్తూ ఉంటే ఏ జబ్బు రాదు కోడి పిల్లకి. కంపల్సరీ డీవార్మింగ్ చేస్తూ ఉండాలి. ప్రతి 2 నెలలకు ఒకసారి వేసుకోవాలండి. లసోటా వేసే ముందు ఒక వారం రోజుల ముందు 3 రోజులు వేయాలి. 3 రోజులు వేస్తే ఉన్నకాడికి పొట్టలో అన్ని పురుగులు పోతాయి. అప్పుడు లసోటా డ్రాప్స్ వేస్తే క్లియర్గా ఉంటుంది కోడి. అది చాలా జాగ్రత్తగా ఒక రికార్డ్ మెయింటైన్ చేసుకోవాలి కోళ్ళు మేపే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా. అలా రికార్డ్ మెయింటైన్ చేస్తే కోళ్ళు కొంతకాలం మనం పెంచగలం, చేయగలం. ఇప్పుడు ఎప్పుడో పెట్టేది చూడండి 15 సంవత్సరాలు దాని వయసు. మరి ఏ సిక్కు రాలేదు కదా దానికి. సిక్కెత్తే 15 ఏళ్ళు ఉంటుందా? అలాగా డెవలప్ చేసి. అలాగే పుంజులు కూడా కొంచెం నా దగ్గర పుంజు 8 సంవత్సరాల పుంజు ఒకటి ఉంది ఇంటి దగ్గర. అదే అంతే. జాగ్రత్తగా మన అబ్జర్వేషన్లో చూసుకుని జాగ్రత్తగా పెట్టుకుంటే కనుక ఏ ప్రాబ్లం రాదు, బ్రహ్మాండంగా ఉంటాయి. 20 సంవత్సరాలు 18 సంవత్సరాల వరకు పెంచిన రోజులు ఉన్నాయి. రఘునాథరాజు గారు పెంచాడు, గుమ్మలూరు వరాలరాజు గారు అని ఉండి కూడా ఆయన కూడా 18 సంవత్సరాల వయసు దాకా కోళ్ళు ఇలా కాటాలు ఇలా తిరిగిపోయి ఎవరికి ఇచ్చేవాడు కదా ఆయన. అంచేత ఆయన దగ్గర కోళ్ళు 18 ఏళ్ళు కూడా బతికిన రోజులు. 20 సంవత్సరాల వయసు అసలు ఎంతమందో పెంచలేరండి. అలా ఇదే చెప్తున్నాను. ప్రతిదానికి కూడా పుట్టిన కాడి నుంచి అబ్జర్వేషన్లో పెట్టి ప్రతి పిల్లకి మందుల విషయంలో ఏం చేద్దంటే మేపులు కరెక్ట్ కాదు కాబట్టి అదే శత పురుగులు మేపండి, ఏ జబ్బు రాదు పిల్లకి. గడ్డి పరకలు తిన్నాయండి, ఏ జబ్బు రాదు. గడ్డి వల్ల ఏముందంటే కడుపులో ఉన్నదంతా క్లియర్ అయిపోయి ఈతలకు వచ్చేది. దాంట్లో పీచు పదార్థం ఉంటుంది కాబట్టి. శతపురుగు ఉందంటే డెవలప్ చేద్దాం, మాంసకృతులు ఎక్కువ ఉంటాయి కాబట్టి. అంచేత అటువంటి న్యాచురల్ ఫుడ్ అయితే మనం న్యాచురల్గానే ఉంటాయి, కోడికి జబ్బు రాదు. ఇప్పుడు కొండల్లో ఉంటున్నాయి కోళ్ళు, వాటికి ఏం మందులు వేస్తున్నాం మనం? ఎంత కాటాలు వచ్చి తిరిగేసి బోళ్ళు కోడి పుంజులు పెరుగుతున్నాయి, బోళ్ళు పిల్లలు పెరుగుతున్నాయి. అంచేత అట్లా న్యాచురాలిటీ నీరే దొరకదు వాటికి. అంచేత ఆ న్యాచురాలిటీ మనకి ఎలాగొస్తుందండి? మనం ఏం చేస్తాం? మందులు వేసిన గింజలు తెచ్చి పడేస్తున్నాం. వాటి వల్ల ఈ ప్రాబ్లమ్స్. ఇప్పుడు మేము మందు కొట్టాం ఒక మామిడి తోట, ఏ చెట్టు కూడా బ్రహ్మాండంగా కాసాయి. మందులు కొట్టినాయి అన్ని శుభ్రం పుచ్చులు వచ్చి పోయాయి. కాయలు పేర్లేదు అంటున్నారు ఎవరు చేసినా. మా చెట్టు ఏ చెట్టు చూసినా ఇరిగిపోయేలా కాసినాయి కాయలు. మందు కొట్టాం మేము, న్యాచురల్గానే ఉంటాం.